మీరు ఎప్పుడైనా పచ్చని అడవుల్లో చెట్ల మధ్యలో మెరిసే జీవుల గురించి విన్నారా? నేను ఒక మష్రూమ్ని, కానీ మీకు తెలిసిన సాధారణ మష్రూమ్ని కాదు. కానీ ప్రకృతిలో నా పాత్ర చాలా గొప్పది. నేను మట్టిలో పడిన చిన్న శిలీంధ్రం నుండి బయటికి వచ్చాను. నా జననం వర్షపు చినుకులతో నేల తడిచింది. హాయితో కూడిన చల్లని గాలి నన్ను ఆదరించింది. ఆ సమయంలో నేనే కాదు, నేలలో వెళ్తూ పోయే నా సోదరుడు మైసీలియం కూడా పుట్టింది. నేను విత్తనంలా పెరగలేదు. నా మూలాలు భూమిలో విస్తరించి అక్కడున్న చెట్లతో మాట్లాడి వారి బాధను తెలుసుకుని వాటికి తగ్గ పోషణ, చికిత్స, నీరు ఇవ్వగలనని నేను భరోసా ఇచ్చి నా మాట నేను నిలబెట్టుకున్నాను. ప్రపంచం వేగంగా నడుస్తుంది, కానీ నేను నిశ్శబ్దంగా జీవిస్తాను. నేను వినలేను మరియు చూడలేను, కానీ నేనెప్పుడు భూమిని రక్షిస్తూ ఉంటాను. నాలో చాలా రకాలున్నప్పటికీ నేను మీకు మేలు చేసే ఆరోగ్యకరమైన నా సోదరుల గురించి చెప్తాను. వీడు బటన్ మష్రూమ్. వీడు చిన్నవాడు, కానీ అందరికీ ఇష్టమైనవాడు. వీడిని వండితే కరివేపాకులా కమ్మగా ఉంటాడు. వీడు మీకు ఆరోగ్యకరమైన ప్రోటీన్తో పాటు బి గ్రూప్ విటమిన్లు ఇస్తాడు. చూపులో చిన్నవాడే, అయినా రుచిలో వీడు అమృతం. వీడు ఓస్టర్ మష్రూమ్. దీని ఆకారం పిప్పిలా ఉంటుంది. చూడడానికి సాదాసీదాగా ఉండొచ్చు, కానీ వీడి సింప్లిసిటీలోనే ఎక్స్ట్రాడినరీ ఎనర్జీ అని చెప్పవచ్చు. వీడు గుండెకి మేలు. వీళ్ళ తమ్ముళ్ళు మన ఇండ్లల్లో పెరుగుతారు. వీడి పేరు షిటాకే. వీడి వాసనలో గాఢమైన ఆరోగ్యం ఉంటుంది. వీడు చెట్ల లాక్స్ మీద పెరగడం వలన వీడికి బుద్ధిమంతుడు అని పేరు వచ్చింది. వీడు అట్టడుగు నుంచి వచ్చిన వాడే, కానీ మన ప్లేట్లలో ప్రథముడు. ఇది రిషి మష్రూమ్. ఇది మీకు అన్ని విధాలా ఉపయోగపడుతుంది. వీడు నిశ్శబ్దంగా ప్రకృతిని స్వచ్ఛంగా చేస్తాడు. వీడిని కషాయంగా వాడతారు. మనం తీసుకోవడం వలన శరీరం ఒక ఆలయం అయితే, వీడు దీనికి జ్ఞానదీపం. వీడు క్రీమినీ మష్రూమ్. వీడిని బ్రౌన్ బటన్ మష్రూమ్ అని కూడా పిలుస్తారు. వీడి లోపలున్న ఫ్లేవర్ పచ్చటి నేల వాసనలా ఉంటుంది. వీడిని పకోడీలాగా డీప్ ఫ్రై చేస్తే రుచిగా ఉంటాడు. వీడిని తినడం వలన మన ఆరోగ్యం క్షేమంగా ఉంటుంది. దీని ఆకారం చూస్తే మనకి ఏలియన్ల ఫుడ్డా అనిపిస్తుంది, కానీ కాదు. వీడు ఫోటోబెల్లో మష్రూమ్. మస్తు మాస్ హీరో. వీడిని చూస్తే పెద్ద సైజ్ ఉందని, బరువు ఎక్కువనని కొంతమంది భయపడతారు. కానీ ఒకసారి ఆవేశంతో కాక ప్రేమతో వండితే పక్కా మీట్ ఆల్టర్నేటివ్ అవుతాడు. దీని పేరు హనీ ఫంగస్. ప్రపంచంలో అతిపెద్ద జీవి. ఇది మామూలు మష్రూమ్ కాదు, ఇది అద్భుతం. అడవుల అదృశ్య సామ్రాజ్యాధిపతి. మనం దీన్ని చూసే నీడకే భయపడాల్సి వస్తుంది. వీడిని తవ్వాలంటే చాలా కష్టంతో కూడుకున్నది. వీడు కేవలం ఒక పూట తినే మష్రూమ్ కాదు, అడవికి జీవం ఇచ్చే జీవి. వీడు కొందరికి రోగి అయితే మరికొందరికి పునరుస్థానం. వీడిలో ఉన్న తీపి పేరు తప్ప నిజంగా తీపివాడు కాదు. విషాన్ని దేనితో కలిపినట్టు సత్యం, ఛాయ, శక్తి వీడిలో ముడిపడి ఉంటాయి. వీడి పేరు మోరెల్ మష్రూమ్. పుట్టడమే అరుదు, తినడమే అదృష్టం. వీడిని చూడగానే మనం తొలి చూపులోనే ఆశ్చర్యపోతాం. వీడు మష్రూమ్లో రారాజు. వీడు ఓన్లీ వసంతకాలంలో మాత్రమే దొరుకుతాడు, అందుకే వీడిని అరుదైనవాడు అని చెబుతారు. వీడి పుట్టుక ఒక ఆశ్చర్యం. వీటిని ఎతకడం అంటే ప్రకృతి గాబర్లోకి తీసుకున్న ఆహ్వానం లాంటిది. వీడిని తింటే మష్రూమ్ అని అనరు, ఒక మ్యాజిక్ అని చెబుతారు. వీడి జీవితం ప్రకృతికి ఒక రహస్యమనే చెప్పాలి. దీని పేరు లయన్స్ మెయిన్ మష్రూమ్. ఈ మష్రూమ్ సింహం ఆకారంలో తెల్లగా జుట్టు ఉప్పొంగినట్టు ఉంటుంది. ఇతర మష్రూమ్లు మంచివే, కానీ వీడిని తింటే ఆలోచనల్లో ఆరోగ్యంగా మారిపోతారు. వీడిని తినడం వలన తడబడిన జ్ఞాపకాలను తిరిగి తెచ్చుకోవడమనే చెప్పవచ్చు. వీడు మాస్టర్ అని చెప్పవచ్చు, కానీ వీడు మేధావికే మేధావి. వీడి పేరు చాగా మష్రూమ్. చీకటిలో పుట్టిన ఔషధం. వీడిని చూస్తే కాలిపోయిన చెట్టు ముక్కలా ఉంటుంది, కానీ వీడు సూర్యుడిని మించిన శక్తి. చాలామంది వీడిని గిఫ్ట్ ఆఫ్ ద గాడ్ అంటారు. వీడు క్యాన్సర్ని ఎదుర్కొంటాడు అని పరిశోధకులు చెబుతూ ఉంటారు. వీడిని తినమని బలవంతం చెయ్యను, కానీ వీడిని తెలుసుకున్నవారు తమ శరీరాన్ని మందిరంలా మారుస్తారు. ఇప్పటి వరకు ఎంతో ఆరోగ్యకరమైన మా సోదరుల గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఆఖరిలో నా మనసు మాట. నేను మష్రూమ్ని కాదు, నేను భూమి యొక్క జ్ఞాపకం. ఈ కథ పిల్లలకి పెద్దలకి చెప్పేది ఒకే నిజం. మష్రూమ్లు కేవలం తినే పదార్థాలు కాదు, ప్రకృతిలో భూమిని శుభ్రంగా ఉంచే జీవులు.